తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగరండి. ఇది యేసు ప్రభు వారి యొక్క తత్వము, ఇది యేసు ప్రభు వారి యొక్క స్వభావము, ఇది యేసు ప్రభు వారి యొక్క ప్రేమ స్వరూపము. మీరు నేను మనమందరం కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా. కష్టాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభువుకు అడిగాడు, ఏమయ్యా నువ్వు నీకు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని సిలువలో అంటే, ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, మనం తప్పు చేశాము కనుక మనకి శిక్ష సరిపోతుంది. కానీ యేసు ప్రభు నీ నా కొరకు ఆయన శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు, నువ్వు అలా అనడం తగదు అని అంటే, వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఓ నా కుమారుడా, నీవు నాతో నేడే పరదైసులో ఉంటావు అని చెప్పాడు. హల్లెలూయా. అది యేసు ప్రభు వారి యొక్క సహాయం. నిజమైనటువంటి సహకారుడు కష్టాల్లో ఉన్నటువంటి వారికి అలా ఆదరిస్తాడు, ఓదార్పునిస్తాడు, తనతో పాటు తీసుకువెళ్తాడు, తనతో పాటు నడిపిస్తాడు, తనతో పాటు సింహాసనంలో అధిష్ఠింపజేస్తాడు. అది నిజమైనటువంటి సహకారి యొక్క మనస్సు. హల్లెలూయా. మొదటి మాట, నిజమైనటువంటి సహకారులుగా ఉండడానికి ఈ మనస్సు ఇంకా ఉండకూడదు. అందులో మొదటి మాట ఏంటంటే, ఎదుటోళ్ళకి కావాల్సింది మన దగ్గర లేనప్పుడు వారు మనల్ని విడిచి వెళ్ళిపోతారు అని ఒకరోజు యేసు ప్రభు వారి ప్రశ్న అడిగాడు తన శిష్యులకు. అయ్యా శిష్యులారా, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని. శ్రమ శోధన ఉన్నప్పుడు కోర్స్ వెళ్ళిపోతారేమో. లోకం అలాంటిది, దేవుని తత్వం అలాంటిది కాదు. నిజమైన సహకారులు అలా విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉండకూడదు అన్నది సారాంశం. ఇద్దరు బిడ్డలతో భర్తతో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, ఇక్కడ కరువు ఉందని నయోమి. అవునా? అక్కడ చాలా బాధలు వచ్చాయి. భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు చనిపోయారు, వాళ్ళకి వివాహాలు జరిగి ఉండేది. అప్పుడు ఆ దేశం నుండి ఆమె విన్నది, నా దేశంలో నా ప్రభువు రొట్టెలు ఇస్తా ఉన్నాడట, సమృద్ధి ఆశీర్వాదాన్ని ఇచ్చాడట, నేను తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోవాలి అని నయోమి అనుకున్నది. ప్రయాణం కట్టింది. అప్పుడు ఇద్దరు కోడలు ఉన్నారు కదా నయోమికి, ఓర్ప రూతు. ఇద్దరు కూడాను చెరో వైపు నిల్చున్నారు. అత్త నువ్వు అలా అనడానికి వీల్లేదు అని తొలి మాటలు అంటున్నారు వీళ్ళిద్దరు కూడా. అత్త ఏమన్నదంటే, చూడండి అమ్మా, నా గర్భాన పుట్టేటటువంటి పిల్లలు పెద్దోళ్ళు అయ్యేంత వరకు, యుక్త వయసు వచ్చేంత వరకు మీరు ఉంటారా నా దగ్గరే? వద్దొద్దు, మీరు వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోండి, సుఖమైన జీవితాన్ని మరలా మీరు గడపండి అని ఆమె దీవిస్తూ పంపిస్తూ ఉంటే, ఓర్ప తర్వాత రూతు అబ్బెబ్బే కుదరదు అత్త, నీతోనే వస్తాము అని అట్లా అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ అర్థమైంది ఓర్పాకు, నా అత్త దగ్గర నిజమే చెప్పింది మా అత్త, ఎవరినిచ్చి నాకు పెళ్లి చేస్తుంది? తన కడుపులో నిజంగా పుడితే ఆ పెద్దోళ్ళు అయినంత వరకు నేను ఉంటానా? నేను ముసిల్దాన్ని అయిపోతాను కదా. లేకుంటే ఈ విధురాల దగ్గర నేను వెళ్తే కనుక నాకు తినడానికి ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయా? ఏమో లేదు, ఇక్కడే చాలా అవస్థలు పడ్డాం కదా, ఇంకెందుకు ఈ అత్త నాకొద్దు అని అనుకున్నది ఆమె. అత్త గట్టిగా కౌగిలించుకుంది. అత్త అనుకున్నది కదా, అబ్బా నా కోడలు ఎంత మంచిది, నన్ను గట్టిగా వాటేసుకుంది, నాతో రావాలని అని అనుకున్నది ఆమె. కానీ చల్లగా చెప్పింది చెవిట్లో, అత్త సరే అత్త నువ్వు చెప్పినట్లుగా. అత్త గుండె గుళ్ళు అని జారిపోయింది. ఇది కోడల యొక్క పరిస్థితి. నిజమైనటువంటి సకాలని కోడళ్ళు అలా చేయరు. మీకు అర్థమైందా? నిజమైనటువంటి సకాలని కోడళ్ళు కానీ కుమారులు కానీ తల్లిదండ్రులను అత్తమామలను హత్తుకొని ఉంటారు. ఎంతమంది ఈ దినాల్లో కుమారులు తల్లిదండ్రులకు హత్తుకొని ఉన్నారు? ఎంతమంది కుమార్తెలు తల్లిదండ్రులకు అత్తమామలకు హత్తుకొని ఉన్నారు? ఎంతమంది కోడళ్ళు మరి అత్తమామలకు తల్లిదండ్రులకు హత్తుకొని ఉన్నారు? దేవుడు చెప్పేటటువంటి మాటలు ఇవి, నేను చెప్పే మాటలు కాదు కదా. నేను మీకు ప్రశ్న వేయటానికి నేను తగను. ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ పెళ్లినాటి ప్రమాణంగా నువ్వు నీ భర్తను హత్తుకొని ఉండాలి, నీ భార్యను హత్తుకొని ఉండాలి, తల్లిదండ్రులకు హత్తుకొని ఉండాలి, అత్తమామలకు హత్తుకొని ఉండాలి. అది దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క నిజమైన సహకారుల యొక్క తత్వము. అలా లేకున్నట్లయితే ఈరోజే మనం వెంటనే తీర్మానం చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరత అక్కరత ఉంది. ఓర్పాలా ఉండకూడదు. ఎవరిలా ఉండాలంటే, చావైనా రేవైనా నీ వ్యాధి అయినా నీ బాధ అయినా నువ్వెక్కడ చనిపోతే అక్కడే నేను ఉంటాను, నన్ను మాత్రం విడిచి వెళ్ళొద్దని చెప్పొద్దు అని అన్నది.
నిజమైనటువంటి కుమారులు, రూతు చెప్పింది, నిజమైనటువంటి కూతుర్లు, నిజమైనటువంటి కుమారులు, నిజమైనటువంటి కోడళ్ళు, నిజమైనటువంటి అల్లుళ్ళు అలా ఉండాలి అని ప్రభు దైవవాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అదే నిజమైనటువంటి సహకారత్వం, దేవుని యొక్క తత్వం. కనుక మనం తీర్మానం చేసుకొని ఇలా బ్రతకాల్సినటువంటి అవసరత అక్కడ. మన దగ్గర ఉన్నవంతా కూడా ఏవైనా అయిపోయినాయి అనుకో, వెంటనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దిక్కుమాలు ఎదవడు, ఆడి దగ్గర నేను ఉండి ఇంతకాలం అంత నష్టం అంత కష్టం, ఎదవడు అని అనుకుంటాం. అలా నిజమైన సహకారులు అలా ఉండకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నా లేకున్నా విడవకుండగా ప్రేమించాలి, హత్తుకొని మనం ప్రయాణం చేయాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి అన్ని ఆస్తిపాస్తి తీసుకువెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందంటే దోస్తులందరూ కలిసి బాగా స్వాహా చేసి మంచి బిర్యానీ, మటన్, చికెన్, పొలవా, ఇది అది అన్ని అంతా అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడిని అందరూ కూడా ఒక్కొక్కరు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడేమీ లేదు ఆయన దగ్గర. అప్పుడు పందులు తినేటటువంటి పొట్టు తినడానికి ఒక దగ్గర పనికి వెళ్ళాడు. ఆ పందులు తినే పొట్టు తిని బ్రతకలేక చాలా అవస్థలు తిప్పలు పడ్డాడు. నిజమైనటువంటి సహకారులు, నిజమైనటువంటి స్నేహితులు కష్టాల్లో నష్టాల్లో విడవకుండా ప్రేమిస్తారని మనం సామెతల గ్రంథం 17:17 మనం చదువుకున్నాం కదా. ఆయన వైపు చూస్తే అతను సహకారుడు అవుతాడు. ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కరు మాత్రమే నిజమైనటువంటి సహకారుడుగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ సహకారుడుగా ఉన్నారు. మీకు ఇరుగువారు పొరుగువారు 10 రూపాయలు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ నీతో ఫ్రాంక్గా ఉండడం అనేది చాలా అనివార్యం. అది చాలా గొప్ప ధైర్యం కలిగిస్తుంది. నువ్వుంటే నిన్ను చూస్తే వాళ్ళకి ఎంతో ఆనందం కల్పిస్తుంది. నువ్వుంటే వాళ్ళకి ఎంతో ధైర్యం కలుగుతుంది. నీవు దేవునితో స్నేహరికాన్ని చెడిపోతూ ఉంటే దేవుడు అంతగా బాధపడతాడు. ఆయన అంతలా కుమిలిపోతాడు. నిజమైన సహకారమైన మనస్సు మనకు లేనప్పుడు ఆయన ఎంతగా బాధపడతాడు. నేను ఇంతగా చెబుతున్నా కానీ నా బిడ్డలు, నా లోకం ప్రజలు నా స్వభావాలు కలిగి లేరే, నేను చెప్పినటువంటి బోధనలు జీవించలేకపోతున్నారే అని చాలా బాధపడతాడు ఆయన. అందుకే ఆ బాధ్యత మనకు అప్పగించాడు. మనము అనేకులకు సహకారుడుగా జీవించాలని, నిజమైన సహకారుడుగా జీవించాలని. నిజమైన సహకారం అందించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయనలో ఎలాంటి అరామరా లేకుండగా ఆయన వైపు చూసేటటువంటి వారికి ఆయన సహాయం అందించే దేవుడై ఉన్నాడు. ఉదయకాలపు ప్రార్థనలో మనము చదువుకున్నాం 121వ కీర్తనలో ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు వారి వలననే సహాయం కలుగుతుంది. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. ఎంత గొప్ప వాగ్దానాలండి, ఎంత గొప్ప వాగ్దానాలు! ఇది అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇది సహాయం కొరకు నువ్వు నీ స్నేహితుని వైపు చూస్తే ఇవ్వకపోవచ్చు. నా దగ్గరే నా భార్య బిడ్డలకు పోషించడానికి లేదా, నీకేం నేను ఇస్తానని చెప్పొచ్చు. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పొచ్చు. నాకు అవి ఉన్నాయి, నేను సహకారం చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు. కానీ ప్రభు అట్లా చేయడు. ప్రభు అలాగా చేయడు. ఆయన వైపు సహాయం కొరకు ఎదురు చూస్తే తప్పకుండా సహాయం అందిస్తాడు ఆయన. ఎంతవరకు అంటే నీ జీవితకాలం వరకు స్నేహితుడు అలా చేయలేడు. అంటి వెంబడిస్తాడు. నిల్చోవాలి మనం. ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ నిలబడాలి మనం, అంతే. కానీ ప్రభు అయితే నిలబడతాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. 23వ కీర్తన కాపరి కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు కాపరిగా మనం చేసుకున్నప్పుడు, యేసు ప్రభువునే మనం కాపరిగా చేసుకున్నప్పుడు ఆయన ఏ విషయంలో కూడా కొరత చేయడు. దేవుడైతే ఎంత సహాయం చేస్తాడని అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. సహాయం చేయాలంటే మనకు ఉన్న దానిలో నుండి సహాయం చేస్తాం. ఉన్నదానిలో నుండి సహాయం చెయ్యొచ్చు, కనుక సహాయం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ మనము ఎవరిని కలిగి ఉండాలంటే అందరికీ ఉపకారి అయినటువంటి, అందరికీ సహాయం అందించగలిగినటువంటి యేసు ప్రభువును కలిగి ఉండటం ద్వారా నీకు సమృద్ధి జీవం అనేది ఇస్తా ఉన్నాడు దేవుడు. సమృద్ధి జీవము, నిత్య జీవము, రక్షణ భాగ్యము దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ రక్షణ అనేది ఎలాంటిదని అంటే నిరంతరం నువ్వు సహాయము నీ జీవితకాల పర్యాంతరం వరకు కూడా నువ్వు దేవుని దగ్గర నుంచి సహాయం పొందడానికి ఆయన కునుకకుండగా నిద్రపోకుండగా నీకు సహాయము చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. కనుక మనం ఎవరిని కలిగి ఉండాలంటే యేసు ప్రభువును కలిగి ఉండాలి. మనం ఎవరిని కలిగి ఉండాలంటే యేసు ప్రభు యొక్క రూపంలో స్నేహితులను మనం కలిగి ఉండాలా. అర్థమైందండి? ఏ స్నేహితుడు నీకు చాలినంత ఇవ్వలేడు,
కానీ నువ్వు యేసు ప్రభువును కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎవరూ సహాయం చేయలేరు. నీ జీవితకాల పర్యంతరం వరకు ఆయన నీకు సహాయకర్తగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే అనుక్షణం కూడా నిన్ను కాపరిగా కాసి నీకు కావలసినంత కూడా ధారపోస్తూ ఉంటాడు. చాలినంత ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈరోజు నేను ఇచ్చిన సాక్ష్యం కూడా అలాగే ఉంది అని నేను గర్వపడ్డాను. నా ప్రభువు నన్ను నమ్ముకున్నప్పుడు మరి మన హెస్కెల్ పాస్టర్ గారు చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒకవైపు నాకు తినడానికి ముద్ద దిగట్లేదు, అసలు పోవట్లేదు, నాకు నీరస అనిపించేస్తుంది, ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అని ఆమె అంటుంది. నేను ఎవరిని చెప్పుకోను, నేను ఎవరితో చెప్పుకుంటాను? నేను ఇక కన్నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి, కానీ మరి మోకాల పైన ప్రార్థన నడుస్తూ ఉంది. నడిచినా కూర్చున్నా ఏం చేసినా కానీ ఎవరితో మాట్లాడినా ఇదే మనసులో మెదులుతూ ఉంటే ప్రభువా అని మనస్సు ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంది. ఒక్క మందిరంతో 2 మందిరాలు దేవుడు చేసి పడేశాడు. హల్లెలూయా. సో కనుక ప్రభు వైపు మనం ఎదురు చూస్తున్నప్పుడు, నిజమైనటువంటి ఆ సహాయం కొరకు ఆయన వైపు మనం ఎదురు చూసినప్పుడు నిజమైనటువంటి సహాయం మన జీవితాల్లో అద్భుతంగా పొందుకుంటాం. ఎవ్వరు చేయరండి, ఎవరు చేయరు. చేస్తారు ఎప్పుడంటే దేవుడే చేయిస్తాడు అందరి ద్వారా. చెయ్యకపోతే ఎట్లాగా? దేవుడే వాళ్ళ హృదయం నుండి చేపిస్తాడు. ఉదాహరణకు మనం అందాము, తొలి దినాల్లో చర్చి కొరకు మనం అనౌన్స్ చేశాం కదా. మిసెస్ డేవిడ్ గారు ఎప్పుడో ప్రమాణం చేశారు, అంకుల్ నేను ఒక 2 లక్షలు ఇస్తాను అని అన్నదాన్ని. నేను మర్చిపోయాను. నేను ఒకరోజు సడన్గా ఫోన్ చేసి నాకు అడిగింది, అంకుల్ మరి మనం చర్చి కొనుగోలు ఎంతవరకు వచ్చింది, ఏం సంగతి? అమ్మ ఏం పర్వాలేదు అనేసి అంటే, నువ్వు వెంటనే నాకు దాదాపుగా 3-4 వారాలు వెంటపడి ఉండేది, నువ్వు అసలు నెంబర్ ఇవ్వట్లేదు, అసలు అకౌంట్ నెంబర్ ఇవ్వట్లేదు, తొందరగా పంపించి నేను డబ్బులు వేస్తాను అని. దేవుడు అలా సహాయం చేయటానికి కావాల్సినటువంటి ఐశ్వర్యం మీకు ఇస్తాడు, డబ్బిస్తాడు, ధనం ఇస్తాడు. ఆయన ఇస్తే కదా మీరు చేస్తారు. ఆయన ఇవ్వకుండా ఎక్కడ మీరు చేయగలుగుతారు? ఒక 10 రూపాయలని ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి మీకు కదా. అలా భాగ్యవంతులుగా సహాయం చేసే, సహకారం చేసే సహాయము, శక్తి, సౌభాగ్యము యేసు నామములో మన సంఘ కుటుంబ జీవితాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఈ నిజమైనటువంటి సహకారుల యొక్క ఆశీర్వాదం అంతా అనుభవించే కృప యేసు నామములో మనందరికీ నిండుగా మెండుగా దండిగా కలిగించును గాక.